మోషేకి మహోన్నతుడైనటువంటి దేవునికి మధ్య జరిగినటువంటి విషయాలు ఇవి కాబట్టి చాలా గొప్ప విషయాలు అన్నమాట. చాలా జాగ్రత్తగా విని మనం ఏం జరిగింది, మోషే దేవునితో ఎందుకు కనిపించాడు మోషేకి దేవుడు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. జాగ్రత్తగా వినండి. 6వ వచనం అయిపోయింది. ఇప్పుడు 3:7లో ఏం చెప్పారంటే దేవుడు, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నా ప్రజలు అంటున్నారు, అంటే ఎవరో ఇశ్రాయేలీలు అన్నమాట. అయితే మోషే కాలంలో ఫరో ఏం చేశాడంటే, ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి రాజు ఇశ్రాయేల్ని చెరగొని తీసుకొని వెళ్ళి ఆ దేశంలో చాలా పనులు చేపిస్తూ ఉన్నాడు వారితో. ఆ పనుల్లో వీళ్ళని మరీ ఎక్కువగా కష్టపెట్టి ఇబ్బంది పెట్టేవాడుగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ వాళ్ళు ఎంత ఆనెస్ట్గా ఉన్నా కానీ వాళ్ళ మీద ఆ మాటలు ఈ మాటలు మోపి చాలా ఎక్కువ కష్టపెట్టేవారుగా ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. వాళ్ళ దేవుడైనటువంటి యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే వాళ్ళ మొర ఆలకించి ఎలా సేవ్ చేయాలి నా బిడ్డలనని సమయం కోసం చూసి, మోషే మంచివాడు కాబట్టి మోషే ద్వారా ఈ పని నేను చేయిస్తానని సెలెక్ట్ చేసుకొని మోషే దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నారనమాట.